उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानना उत्तिष्ठ ईश्वरी पुत्रा कर्तव्यं दैवमान्धिकम्। हे देवदेव करुणामय दिव्यरूपा हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते हे पार्वती तनय पावन पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। लम्बोदराख्य कमनीय कथाकलापा हे विघ्ननाथ सुजनावन भक्तकोशा हे लोकपाल सुमसेवित पादयुग्मा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आनन्दरूपारुणोदय कान्तियुक्ता व्यासादिदिव्यमुनिपूजित नव्यपादा ब्रह्मादिदेव गणवन्दित वेदमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सुन्दरास्य गजवक्त्र गणेश स्वामिन् हे भक्त पूज्य गणनाथ चतुर्भुजास्य श्रीचन्दनादि सुमसेवित दिव्य देहा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। बीजा स्वरूप विविधोज्ज्वल कार्य रूपा हे वेद वेद्य गणनायक गानलोला हे भक्तपाल शरणागत पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे मामहस्तघनमूषिकवाहनेशा श्रीशूर्पकर्ण निज पाप विनाशहेतो हे वक्रतुण्ड सुरपावन सूर्य तेजा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे शर्वपुत्र शरणागत पोषकार्या श्रीकार रूप करुणाकर कल्पभूजा ओंकार रूप शुभवारण वेशमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आराध्य देव चराचर विश्ववेद्या हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सिद्धि बुद्धि निज मानस राजहंसा अज्ञानछेदन सनातन साधु पोषा षट्चक्रवास सुरसेवित सुन्दरास्य विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। कल्याण रूप जगदीश गणेश ईशा कैवल्य रूप रमणीय रमेश पूज्या हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सत्त्वदेह यतिलोक सुपूज्य मूर्ते हे दिव्य देह महनीय गणाग्रगण्या हे विघ्नराज गणनीय सुरेश ईशा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते हे एकदन्त भवक्त्र सुभक्त पूज्या विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। श्रुत्वा कृष्णवचस्तत्र पाण्डवो हृदयप्रिయం పాండవ హృదయప్రియంగా మహానుభావుడు శ్రీకృష్ణుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఆయన దూకుతూ ఉంటే ఈయన చేత బ్రిడ్జి కట్టించి కింద ఏం చేశాట ఒక కూర్మ రూపంతో అడుగును మొయ్యడం మొదలెట్టాడు ఈ బాణాల కింద. మళ్ళీ ఇంకో పని ఏం చేశాడు, పెద్ద మహాతాబేలై సవరనై 1,00,000 యోజనముల వెడల్పునై నున్నగా ఒక బల్లలాగా, ఇప్పుడు మనం కూర్చున్న వేదిక బల్ల ఎలా ఉండాలి, కాస్త నున్నగా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి, వంకర టింకర లేకుండా, అలా ఉండేటటువంటి ఒక తాబేలుగా మారి అది కూడా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వారధి కింద మహాకళేవరంతో వీపు చెప్పతో నున్నని చెప్పతో దాన్ని మోస్తూ
ఓ పక్కన కూర్మ రూపంతో వస్తూ శ్రీకృష్ణ శక్తిని ఈ బాణాల్లో ప్రవేశపెట్టాడు. అంటే బాణములు వజ్రం అయిపోయాయి. అడుగును మోస్తున్నాడు ఆయన, బాణం కిందకి తెక్కుండా. దాంతో ఎంత హనుమంతుడు తన బలం ఉపయోగించినా ఒక్క బాణం కూడా చెక్కు చెదరడంలా. తతో హరిస్తు సర్వాత్మ సర్వభూత దయాపరః అధస్తాత్ చరబంధస్య ప్రతిష్ఠ కమఠాకృతి. ఇక ఆరురోహ శరారోహం, మళ్ళీ 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 దాని మీద ఎక్కి ఎంత కొట్టాలో అంతా కొట్టాడు. ఇప్పుడు తమాషా జరిగింది. హనుమంతుడు అలా తన్నుతూ ఉంటే అడుగున సముద్రపు జలం అప్పటిదాకా ఒక రకమైన నీలవర్ణంలో ఉన్నది ఎర్రగా రావడం మొదలెట్టింది. ఒక్కొక్క చోట ఇనుము తుప్పు పెట్టి బయటకు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, లేక రాగి నీళ్లలో కరిగించి కలిపితే ఎలా ఉంటుందో అలాంటి ఒక విచిత్రమైన వర్ణం రావడం మొదలుపడింది. హనుమంతుడికి అనుమానం వచ్చింది, ఏమిటిది అని మళ్ళీ ఇంకా తన్నాడు. ఈసారి రక్తం రావడం మొదలుపెట్టింది. హనుమత్పద విష్టంభ జర్జరీకృత చర్మణః కమఠేశ్వర పుష్టాగ్రాత్ శుశ్రావ అశృంనదీ తతః శుశ్రావ అశృంనదీ తతః. హనుమంతుడు తన పాదాలతో తన్నుతూ ఉంటే ఈ పంజరం, ఈ వంతెన శ్రీకృష్ణ పరమాత్ముని కూర్మము యొక్క పృష్ఠం మీద చేరి చర్మం అంతా చిట్లిపోయింది. కమఠేశ్వర పృష్ఠాఘాత్. ఎందుకని ఆయన పరమభక్తుడు, రామభక్తుడు, జై శ్రీరామ అని ఆయనే తొంతున్నాడు. దాంతో ఏమైంది, ఈ బాణముల పంజరం బాగా రాపిడికి గురయ్యి కొట్టి 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 మొత్తం చెప్ప చిట్లిపోయి అందులోంచి అసురుంగ్ నది, అసురుక్ అంటే రక్తం, రక్తం నది కింద ప్రవహించడం మొదలుపెట్టింది. సముద్రం ఎర్రబడిపోయింది. కాసేపటికి హనుమంతుడికి అనుమానం వచ్చి కిందకు చూశాడు, ఏమిట్రా ఎర్రగా వస్తుందని. అడుగున శ్రీకృష్ణ పరమాత్మ కూర్మ రూపంతో వస్తూ ఉంటే ఆశ్చర్యపోయి, తండ్రి నేను చేసిన అపరాధం నాకు తెలిసింది, నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి అని నాకు తెలుసు. సమస్త లోకాలని ఎప్పటికప్పుడు అనేక అవతారాలతో రక్షించే పరమాత్ముడివి, వాసుదేవుడివి, అనంతుడివి, పరంధాముడివి, వైకుంఠుడివి, విష్ణుడివి, జిష్ణుడివి, కృష్ణుడివి. ఇప్పుడు ఈ భక్తుడిని రక్షించడం కోసం కమఠాకృతి ధరించి నా దెబ్బలు తింటున్నావా? నా పాదాలతో తన్నింది మిమ్మల్ని. అయ్యో, మీ పాదాలు పట్టుకొని భుజం మీద పెట్టి ఎప్పుడూ మోసేవాడిని, ఎంత పొరపాటు చేశాను అని లెంపలు వేసుకుని వెంటనే బయటకు వచ్చేసాడు. వచ్చి, అర్జున ఇలారా, నేను కూడా మొండి పట్టుదలతో నీతో పోటీకి వచ్చాను. పరాజితోహమస్మీతి బభాషే వాయునందనగా. నేను ఓడిపోయా, మొహమాటం లేకుండా ఒప్పుకుంటున్నాను. నీకు కాదు ఓడిపోతా, కొన్ని కారణములున్నాయి. ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో నేను బ్రతుకుతున్నానో, ఎవడి కోసం జీవిస్తున్నానో, ఎవడి నామస్మరణ నాకు అమృతమో ఆ పరమాత్ముడికే నా వల్ల హింస జరుగుతూ ఉంటే ఇక నాకు ఓటమి కాక విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో నీకు ఇస్తున్నాను మాట, రాజన్ త్వమపి మద్భక్తో విజయ పూర్వజన్మని. నువ్వు కూడా సామాన్యుడివి కాదు, పూర్వజన్మలో విజయుడు అనే పేరుతో గర్గాచార్యుడి దగ్గర మంత్రానుష్ఠానం పొంది నన్ను పూజించావు. ఆ జన్మలో నువ్వు అర్జునుడిగా పుడతావని, నిన్ను అనుగ్రహిస్తానని, నీ జెండా మీద ఉంటానని, సమస్త శత్రువుల్ని నీవు ఒక్క చేత్తో జయిస్తావని, గాంధీవిగా ప్రఖ్యాతి పొందుతావని వరమిచ్చాను. ఆ వరం వల్ల పుట్టిన నా భక్తుడివే. కేవలం నిన్ను అనుగ్రహించడానికి, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, ఆయన కరుణ లోకానికి చాటడానికి మేము వాడిన నాటకం ఇది. కాబట్టి మారు మాట్లాడకుండా నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. భవిష్యత్తులో మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ 18 రోజులు నీ జెండా మీద ఉంటాను, నేను నిన్ను రక్షిస్తాను. ఇదనమాట. అప్పటి నుంచి ఆ మహానుభావుడు జెండాపై కపిరాజు అనే ఒక పద్యానికి మూలకారకుడు అయ్యాడనమాట. ఆ విధంగా హనుమంతుడు వరమిచ్చి పక్కకి తప్పుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు హనుమంతుడి కృపకి పొంగిపోయానికి నమస్కరించాడు. నమస్కరించి కృష్ణుడికేసి తిరిగి, చూశావా కృష్ణ, ఆంజనేయుడు నాకు వరం ఇచ్చాడు. వరం ఇవ్వడానికి గల కారణం కేవలం నా భక్తే కాదు సుమా, నా పరాక్రమం, నా శక్తి. నువ్వు లేవు కానీ అసలు ఇందాక కూడా గట్టిగా కట్టేవాడిని. ఏమిటో అప్పుడు నాకు కొంచెం బుర్ర పని చేయలేదు, మంచి బాణాలు వేయలేదు. నువ్వు వచ్చాక నువ్వు పక్కనుంటే ఉత్సాహం లే. అసలు నేనేమిటి, నా శక్తి ఏమిటి? ఈ సముద్రం అంతా బాణాలతో నింపేయగలను. అసలు సముద్రం మీద ఎవడో కూడా కెరటాల మీద నడిచి వెళ్ళినంత తేలికగా నా బాణపంజరం మీద నుంచి అవతలకు వెళ్ళిపోగలుగుతారు. స్తంభించిపోయిన కెరటాల నుంచి ఎవడన్నా వెళ్ళగలడు కదా. అలాగే నేను మొత్తం సముద్రం అంతా బాణాలతో వంతిని కట్టేస్తాను. బాగుండదు, సముద్రుడు పొంగాలి కదా అని ఊరుకుంటున్నాను. కానీ అబ్బా, అసలు కృష్ణ నువ్వు కోరుకో, వైకుంఠానికి ఎక్కడి నుంచి నిచ్చెన కడతానన్నట్ట. కృష్ణుడు ఏం కిక్కురు మండగా ఆయన అలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు.
ఇంతలో నారద మహర్షి టేమని వైణ వాయించుకుంటే అక్కడికి వచ్చాడు. నారద నువ్వు రాలేదు కానీ అపూర్వ దృశ్యం అయ్యా, ఇంత క్రితం ఆంజనేయుడు ఓడించేశాను అనుకో అన్నాడు ఈయన. అలాగా నాయనా, నువ్వు ఆంజనేయుడిని ఓడించేంత ఘనాపాఠివి మరి అని. అర్జున, ఇప్పటికీ నీకు ఇంకా అర్థం కాలేదని నేను వచ్చాను. ఈ పరమాత్ముడిని పక్కన పెట్టుకుని కూడా ఇంకా అహంకారం పోలేదా నీకు? ఆయన భక్త వత్సలుడు. భక్త వాత్సల్య తత్పరత్వం అంటే ఏమిటో ఆయన దగ్గరే చూడాలి. చూడు అని ఆయన వీపు మీద కప్పుకున్న ఉత్తరీయం తీశాడు. వీపంతా చిట్లిపోయి నెత్తురు కలుగుతుంది, ఎర్రగా అయిపోయింది. నీలంగా ఉండే కృష్ణుడి వీపంతా. ఇదేమిటి కృష్ణ అన్నాడు ఆయన. ఇదిగో నీ పట్టుదల, ఆంజనేయుడి శక్తిని. తదా పాద ప్రహారేణ వాయుసూనోహో మహాత్మనః జర్జరీకృత సర్వాంగ బహుసంకటమభ్యగాం కో వాయుధి కపీంద్రస్య కో వా యుధి కపీంద్రస్య స్థాతా అతి కుపితాత్మనః యత్ర వజ్రాది శస్త్రాణి తోలప్రాయాణి జగ్మిరే ఏ నాయన, హనుమంతుడు ఒక్క తన్ను తన్నితే ఈ పర్వతాలన్నీ కకావికలైపోతాయి, ముక్కలు ముక్కలైపోతాయి. ఆ పాదఘాతానికి తట్టుకోలేక రావణుడు, కుంభకర్ణుడు లాంటి వాళ్ళే తల్లకిందులైపోయారు. లంకానగరం అంతా జర్జరీభూతం చేసి పారేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన ఒక్క తన్ను తనగానే ఎంతో పూర్వం నీ బ్రిడ్జి కూలిపోయింది. ఆ విషయం నీకు తెలియదా? ఇప్పుడు అలా కూలిపోను. కానీ ఈ శ్రీకృష్ణుడు నీవు ఆయనలో సగభాగం గనక, నరుడివి గనక, పూర్వజన్మలో విజయుడనే పేరుతో హనుమంతుడిని ఉపాసించిన వాడివి గనక నీ మీద మహాభారత యుద్ధ భారాన్ని పెట్టి ఈ వారధిని హనుమంతుడు తన్నుతున్నంతసేపు కమఠాకృతితో ధరించాడు. తాబేలు రూపంలో కూర్మావతారంతో రక్షించాడు. దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. హనుమంతుడి తాపులకు చూసావా వీపు ఎలా చీరుకుపోయిందో? అన్ని దెబ్బలు తిన్నా కిక్కురు మండల్లా. నిన్నెక్కడ మాట వరసొక్కడ ఎక్కడ నొచ్చుకుంటావో అని నీ దగ్గర శక్తి లేదు అండలేదు. చూసావా? అది ఆయన గొప్పతనం అంటే. పోనీ అప్పుడైనా నాయనా నీకు ఈ శక్తి లేదురా అన్నాడు? అనలేదండి. అది కృష్ణుడి గొప్పతనం. అదే ఎట్టి పరిస్థితుల్లో ఎవణ్ణి తన నోటితో మాత్రం తొలనాడు. వాడి కర్మను వాడే అనుభవించేలా చేస్తాడు తప్ప ఆయన ఎప్పుడు నిస్పృహతలో ఉంటాడు. ఆయన ఎవరిని ఏ పాపపుణ్యాలకి తగినట్టుగా తానేం సత్కరించడు. వారి పాపపుణ్యములకు తగినటువంటి శిక్షలు లేక రక్షలు వాళ్లే అనుభవిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు ద్రష్ట మాత్రమే. మనం చేయవలసిన పని సత్కర్మాచరణ అందుకే చెయ్యాలి. నాయన ఒకటి చెబుతున్నాను విను. నువ్వు పూర్వజన్మలో కోరికలకు గురయ్యావు. వస్తువుని చూడడం, ఆ వస్తువు నాకు కావాలి కావాలని ధ్యానించడం అది మహాప్రమాదం. ఎప్పుడైనా మానవుడికి సాంగత్యమే పరమదోషం. సాంగత్యం సజ్జనులతో అయితే పర్వాలేదు. అలా కాకుండా నగల మీదో, వాహనాల మీదో, గృహాల మీదో, కాంతల మీదో, ఇంకో కనకాల మీదో సాంగత్యం పెరిగితే, అంటే అది కావాలని దాని మీద ఒక వ్యామోహం పెంచుకొని దానితో స్నేహం చేస్తే ఆ కోరిక క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తే సర్వభ్రష్టుడు అవుతాడు. 8 విషయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటేమిటి? వస్తువులతో సాంగత్యం చేయకూడదు. వస్తువులతో సాంగత్యం చేయటం ఏమిటి అండి అని అనుమానం రావచ్చు. ఏమండి ఎక్కడన్నా మనుషులతో స్నేహం చేస్తాం, వస్తువులతో స్నేహం ఏమిటంటే 4 రోజులు ఉంగరం ధరించాక 5వ రోజు ఈ ఉంగరం లేకపోతే గెజగెజలాడిపోతారు తెలుసా చాలామంది. అయ్యో బాబోయ్ ఈ రోజు ఉంగరం పెట్టుకెళ్ళలేదు, నా ఉంగరం ఏమైపోయిందో. ఉంగరం వాడు ఉపన్యాసంలో ఉన్నసేపు వాడు ఉంగరంలో వాడి మనస్సు ఉంగరం చుట్టూ తిరుగుతుంది. ఎంతెందుకు రోజు మీరు ఒకే కుర్చీలో కూర్చోడానికి అలవాటు పడ్డాక అందులో కుర్చీలో కర్చీఫ్ వేసేసుకుంటున్నారు కొంతమంది, చూశారు కదా. ఇంకా ఆ కుర్చీ మీదే వ్యామోహం వస్తుంటే అసలు ఇంతెందుకు ఈ రోజు ఈ ఉపన్యాసం చెప్పేటటువంటి చెక్క బల్ల మీద నాకే వ్యామోహం వస్తుందేమో అని భయంతో రోజుకు ఒకసారి వద్దురా బాబు అని కోరుకుంటున్నాను. జగత్తత్వం అంతా చెప్పడం, జగత్తంతటికీ అర్థమయ్యేలా చెప్పడం అంటే ఇది. ఆ భాష ఆయన ఉపయోగిస్తున్నటువంటి భాష చూడండి ఎంత చిత్రంగా ఉంటుంది. మీరందరూ కోరుకునేదేనమ్మా, నేను కాదనట్లా. సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. మీరందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? ఎవరైనా మన అడిగి ఏమండి ఏదో ఈ జీవితం ఇలా సుఖంగా వెళ్ళిపోతే చాలమ్మా, 2 మెతుకులు తిన్నది అడిగితే చాలని ఒకడు, తిన్నాక పడుకుంటే చాలని ఒకడు, ఏదో 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు
పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు స్థిరపడిపోతే సారీ ఆయన ఆలోచన అంతవరకు ఇంతే, సుఖం కావాలనే కదా. కానీ మీరు ఆలోచించండి, ఉద్యోగం వస్తే స్థిరపడినట్టేనా? ఆర్థికంగా స్థిరపడినట్టు కావచ్చు, మానసికంగా దాని సమస్యలు దానికి ఉన్నాయి. పైగా ఇదివరకు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వస్తే స్థిరపడినట్టే. కూర్చోకూడదు, కానీ పాపం ఉద్యోగస్తులు పని చూడండి, మీరు అలా కూర్చోవాలంటే తప్పదండి. పైగా అక్కడ కూర్చోవాలని నొక్కుతూనే ఉండాలంటే కళ్ళు లాగేస్తాయి. అంచేది ఇవాళ ఉద్యోగం నిప్పుల కొంపటండి. ఎక్కడ స్థిరపడ్డాడు? పెళ్ళయ్యాక స్థిరపడ్డాడు. పెళ్ళయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్థిరపడలేదమ్మా. అంచేది పెళ్లి స్థిరం కాదు, ఉద్యోగం స్థిరంగా. ఇంకేది స్థిరం చెప్పండి? ఆరోగ్యాలు స్థిరమా? ఈ రోజుల్లో స్థిరమేమిటమ్మా? ఎప్పుడే అనారోగ్యం వస్తుందో తెలియదు. ఈ రోజుల్లో స్థిరమేమిటి? అంటే స్థిరమైంది లేదు ఎక్కడ. ఏది అస్థిరంగా ఉన్నా సరే మన మనస్సును స్థిరంగా పరాత్మ పదార్థం మీద ఉంచగలిగితే అది ఒక్కటే స్థిరం. అవన్నీ స్థిరం చేద్దామని ప్రయత్నం చేయొద్దండి, మనం స్థిరంగా ఉండాలంతే. మన మనస్సు స్థిరంగా ఉండాలి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని శివనామ జపాన్ని మానకుండా ఉంటే అది స్థిరం. అది బయట ఏముంటే మనకి ఏదో ఒకటి ఉంటాయి, ఏముంటే మనకే మనం విన్నప్పుడు ఒకవేళ విన్నాం మనస్సు మళ్ళీ లాక్కొచ్చి దానికి బుద్ధి లేదు మనకి సిగ్గు లేదు, అంతే. మనస్సు అంటే అంతే, దానికి బుద్ధి లేదు మనకి సిగ్గు లేదు, లాక్కొచ్చాడు. ఎన్నిసార్లు అయినా లాక్కొస్తాం, ఎంత ప్రయత్నమైనా చేస్తాం. అంచేది మీరందరూ సర్వదా సుఖం నా సర్వదా భూయాత్, మాకెప్పుడూ సుఖమే కలగాలి అని కోరుకుంటారు కదా. ఎంత సామాన్యంగా చెప్పారో చూడండి, మనం ఎక్కడ కాదనట్లేదే. మీ కోరికలే నేను చెబుతున్నాను, మీరందరూ కోరుకునేది ఇదే కదా. మా భూ దుఃఖం కదాచన, ఎప్పుడూ కన్నీళ్లు రావద్దు, ఎప్పుడూ ఏడవద్దు, దుఃఖపడద్దు, ఇంతే కదా. అంచేత మీ కోరికలు తీరే ఉపాయం చెబుతున్నా అంటున్నారు వివేక చూడమణిలో హాయిగా. దానికి ఇది ఇచ్చే సర్వసామాన్యే, ఈ రెండు కోరికలు అందరికీ ఉంటాయి. దీనికి కులమత భేదం లేదు, ఆడామగ భేదం లేదు, అసలు జీవభేదమే లేదు. కుక్కలు ఏనుగులు కూడా అంతే కోరుకుంటాయమ్మా. ఒక కుక్కకి ఎంత పెంట కుప్ప మీదైనా ఆ పూటకు రొట్టె మొక్క దొరికితే చాలు, ఎముక మొక్క దొరికినా చాలు సరిపెట్టేసుకుంటాం. దాని ఆశ రొట్టె మొక్కతో ఆగింది, మన ఆశ 100 కోట్లు కానీ తీరదు. ఎక్కడ సమస్య? మనం ఎందుకు బాధపడుతున్నామంటే అందుకు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళని మీరు చూడండి, ఏమండి ఇంతంత వ్యాపారాలు అంటే ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇవి రాళ్ళ 4 రాళ్ళు అంటే 400 కోట్లు ఆయన దృష్టిలో. రాయి ఈజ్వల్ టు 100 కోట్లు ఆయన నిష్పత్తి, అది ఆయన కొలమానం. 4 రాళ్ళు 400 కోట్లు మింగేశాడు దొంగ ఫ్యాక్టరీలు పెట్టి. 400 కోట్లు 4 రాళ్ళు అంటాడు. 4 రాళ్ళ? ఈ మధ్యన ఇంకా 4 రాళ్ళు చాలామంది వెనకేసుకోవట్లా, గాల్ బ్లాడర్లో వేసుకుంటారు. అందరికీ గాల్ బ్లాడర్లో రాళ్లే. తిన్నదరక్క ఇదివరకు వెనకేసుకునేవారు, ఇప్పుడు లోపల వేసుకుంటున్నారు. దానికి కూడా ఉపాయం చెబుతా. గాల్ బ్లాడర్లో రాళ్ల సమస్యతో బాధపడేవాళ్ళు అది రాకూడదు అనుకుంటే ముందు బాధపడడం వేరే విషయం, వచ్చాక ఏం చేస్తామో నాకు ఏవో తప్పదు. రాకుండా ఉండాలి అనుకుంటే 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగండమ్మా. ఎవ్వరికి రావద్దు. 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగాలి. నియమం పెట్టుకుని తాగాలి. ఆ దాహం వేసినప్పుడు తాగడం కాదు, నిత్యం అదే పని. దాహం వెయ్యిని వెయ్యకపోని వేసవికాలం కానీ శీతకాలం కానీ ఎప్పుడు చల్లని ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకూడదు, మామూలు నీళ్ళే తాగాలి. ఈ నియమం పెట్టుకుని 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగితే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండవు, ఖచ్చితంగా ఎవ్వరికి రావు. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు ఐరన్ పార్టికల్స్ ఉంటాయి, ఇనుపు రజన లాంటివి. అవి చేరుతూ ఉంటాయి, అవి తొందరగా ఆరగవు, పక్కకి చేరుతూ ఉంటాయి. దానికి ఒకటి అంటుకుని పరమాణువులన్నీ కలిపి అణువిచ్ఛేదమైనట్టే అవుతాయి. ఇవన్నీ ఒక ముద్దగంత, అదే రాయి అంతకంటే ఉంది. అది పేరుకోకుండా నువ్వు నీళ్లు తాగేస్తే శుభ్రంగా చెమట రూపంలోనో రకరకాల విసర్జన రూపంలోనో వెళ్ళిపోతాయి. రాళ్ళు పేరుకునే సమస్య లేదు. మనం కూర్చున్న చోటు నుంచి కదలకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా దానికి తోడు ఇంకా కూల్ డ్రింక్ తాగామనుకోండి, ఈ రాళ్ళు బాగా గడ్డకట్టుకుంటాయి ఆ చలికి. ఎలా తగ్గుతాయి? అన్నీ మనకు తెలుసును, మనం చేస్తూనే ఉంటాం. మనం ఏమైనా వస్తే గ్రహస్థితి, అలా గ్రహస్థితి ఏం లేదు, నీ మనస్థితి, దాన్ని మనం మార్చుకోవట్లా. అందుకని ఆ విషయాన్ని, మీ సుఖం కావాలంటే సుఖాన్ని తగిన పనులు చేయాలి కదా. ఏమీ చేయకుండా సుఖం ఎలా వస్తుందండి? కేవలం రాసి పెడితే వచ్చేస్తుందా? ఆ రాసి పెడితే వస్తుందన్న వాళ్ళు కూడా ఆలోచించండి. రాసి పెడితే ఎందుకు వస్తుంది? పూర్వజన్మ కర్మ కదా. పూర్వజన్మ కర్మలో చేసినటువంటి పనులు ఇప్పుడు ఫలితం ఇచ్చినప్పుడు మన కళ్ళెదురుగా ఇప్పుడు చేసే పనులు ఫలితం ఇవ్వ, నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. అసలు ప్రారంధ కర్మ గురించి మాట్లాడినట్టుగా ప్రస్తుత కర్మ గురించి మాట్లాడరేమండి? ఎదురుగా ఉందమ్మా, ఆ ఎదురుగా ఉన్న కర్మ పనిచేయదా? ఎప్పటిదో పనిచేస్తుందా? ఎప్పటిదో పనిచేసిందో లేదో నీకు తెలియదే, నువ్వు చెబుతున్నావు కానీ ఎదురుగా ఉన్న కర్మ పనిచేయదా? ఎప్పుడు యోగ వాసిష్ఠంలో చెబుతాడు ఒక మాట, పూర్వజన్మ కర్మ కంటే కూడా బలవత్తరమైనది ప్రస్తుత కర్మే అని చెప్పాడు చాలా స్పష్టంగా. తా ఉడావివయుధ్యేతే అంటాడు వశిష్ఠ మహర్షి. పూర్వజన్మ కర్మ, ప్రస్తుతం నువ్వు చేసే ప్రయత్నం ఉందే, ఈ రెండు పొట్టేళ్లులాగా ఢీకొంటాయ్యా, ఢీ 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 అని ఢీకొంటాయా, ఏది బలవత్తరమైందో అది పనిచేస్తుంది అన్నాడు. అంచేత మన ప్రయత్నం అంత బలవత్తరంగా ఉండాలి. శంకరాచార్య ప్రయత్నశీలుడు కమ్మని చెప్పారమ్మా, వెర్రి వేదాంతం మాట్లాడమని చెప్పలా.
ఈ జన్మలో మనం చేసేటువంటిది బలవత్తరంగా భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసంతో సర్వేంద్రియాలు కేంద్రీకరించి చేస్తే అది పూర్వజన్మ కర్మను కూడా తోసిరాజనగలదు. ఖచ్చితంగా శాస్త్రం చెబుతున్నమాట. యోగ వాసిష్టం కవిత్వం కాదు, శాస్త్రం. భూమిలో మనకు అక్కర్లేని విత్తనాన్ని తినేసి ఊసేస్తే ఆ విత్తనం భూమాత తీసుకుని అది మంచి చెట్టునిచ్చి ఫలితాల్ని మనకిస్తుంది, పళ్ళని. కాబట్టి ప్రతిదీ మనతో ఇంకొక దాంతో మనము అనుసంధానమై ఉన్నాం. కాబట్టి చాలామంది వాదన, నా జీవితం, నా ఇష్టం, నా ఇళ్ళు, నా సంపాదన, నా డబ్బు, నా బతుకు నాదే అని గిరిగీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా మన దార్శనికులైనటువంటి ఋషులు చెప్పారు, నువ్వు గిరిగీసుకుని నీ అంతట నువ్వు బ్రతకడానికి స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి వ్యక్తివి కాదయ్యా, నువ్వు ఈ సంఘంతో, ఈ సమాజంతో మమేకమై బ్రతుకుతున్నావు. కాబట్టి నీకు ఈ సమాజానికి, నీకు ఈ ప్రకృతికి, నీకు ఈ సంఘానికి చాలా అనుబంధం ఉంది. అటువంటి అనుబంధాన్ని మనకు గుర్తు చేస్తూ మన భారతీయ ఋషులు దాన్ని కూడా ఒక యజ్ఞంగా భావించారు. ఏమిటా యజ్ఞము అని అంటే, ఆ యజ్ఞాన్ని భూత యజ్ఞము అని అన్నారు. ఏమిటా భూత యజ్ఞము అని అంటే, ఎన్నో జీవరాశులు మనతో పాటు బ్రతుకుతూ ఉన్నాయి ఈ సృష్టిలో. ఆ భూత కోటి సమస్తము కూడా ఏమాత్రము మన వల్ల బాధపడకుండా అన్నీ ఆనందంగా ఉండడానికి, అన్నీ ఆహ్లాదంగా బ్రతకడానికి, అందరం కలిసి ఆరోగ్యకరమైన ఒక వాతావరణంలో జీవించడానికి, మనకు ఏ భూతం వల్ల, ఏ ప్రాణి వల్ల బాధ కలగకుండా, ఏ ప్రాణికి మన వల్ల బాధ కలగకుండా పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత అని భగవద్గీతలో చెప్పినట్టు పరస్పరం ఒకరికొకరు అనుసంధానమై బ్రతకాలి అని మనకు భూత యజ్ఞం అని చెప్పారు. ఇలా యజ్ఞాలకి అద్భుతమైనటువంటి నిర్వచనంతో ఈ కలియుగంలో యజ్ఞాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు యజ్ఞాలు నడిచాయి. అప్పుడు యుద్ధానికి భారతమాత వేదికగా ఉంది, ఇప్పుడు యుద్ధానికి భారతమాత వేదికగా ఉంది. భారతమాత అయితే వేదిక అయింది, కానీ మనమైతే సిద్ధంగా ఉన్నామో లేదో తెలియదు. ఆ రోజు జరిగిన యుద్ధం ఒక యుద్ధం, ఈరోజు జరిగే యుద్ధం ఇంకో యుద్ధం. ఆ రోజు మతి యుద్ధం జరిగింది, ఈరోజు మత యుద్ధం జరుగుతుంది. ఆ రోజు జరిగిన యుద్ధానికి మతి యుద్ధం అని ఎందుకన్నారు అనంటే, వేద విరుద్ధమైనటువంటి మతులు, పాషండ మతులు, అలాగనే కుటిలమైన మతులు, కాపాళిక మతులు, వేద బాహ్య మతులు, వేదాన్ని ద్రోహించే మతులు, వేదాన్ని వక్రీకరించినటువంటి మతులు, ఇవన్నీ ఒక రకంగా మనతో యుద్ధం చేస్తే, వీటినే కాకుండా శైవము ఒక మతి, వైష్ణవం ఒక మతి, శాక్తేయం ఒక మతి, ఈ మతుల మధ్య కూడా యుద్ధాలు చెలరేగినప్పుడు ఈ భారతదేశానికి వేదానికి బయట నుంచి వచ్చేటువంటి యుద్ధం ఒక రకంగా అయితే, అంతర్గతంగా ఏర్పడ్డ యుద్ధం ఇంకొక యుద్ధం అయితే, దీన్ని ఎలా భరించాలి, ఈ పుణ్యభూమి దీన్ని ఎలాగ సవరించుకోవాలి, దీనికి పరిష్కారం ఎలాగా అనుకున్నప్పుడు, వేర్ ద ప్రాబ్లం దేర్ ద అరైజెస్ ద సొల్యూషన్, దేర్ అరైజెస్ ఎ సొల్యూషన్ అని, ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం పుట్టాలి అని, నాకు తలనొప్పి ఉంటే దానికి మందు నేను ఇక్కడ రాయాలి, నడువు నొప్పి అన్నప్పుడు నా చెయ్యి నడువు మీదకి ఎలా వెళ్తుందో, ఎక్కడ బాధ ఉందో భరతమాత అక్కడే దానికి పరిష్కారం వెతుక్కుంటుందని, ఆ పరిష్కార రూపమే ఆనాడు జగద్గురు ఆదిశంకరుల వారు. అన్ని మతులకి కూడా ఆ మతులు జరిపిన యుద్ధానికి పరిష్కారంగా అద్వైతము అనే ఒక సిద్ధాంతంతో ఈ భూమి మీదకు అవతరించి, ఈ భూమి మీద అడుగుపెట్టి, ఆయన చేసినటువంటి, సాగించినటువంటి ఒక పెద్ద యజ్ఞం, ఒక పెద్ద కృషి, ఒక దార్శనికత, ఒక తపస్సు మనందరికీ తెలిసిందే. కాబట్టి శంకరులు ఆ రోజు సాగించినటువంటి ఒక గొప్ప యాత్ర విజయయాత్ర. ఆయన ఔదార్యం ఎంత గొప్పది అనంటే, శంకరులకి మించినటువంటి వ్యక్తి ఎవరు ఈ భూమి మీద లేదని తెలిసినా, శంకరులకే తాను ఏమిటనేటువంటిది తెలిసినా, తాను అనేటువంటిది ఎక్కడా తను చూపించుకోకుండా
ఆయన అడుగులు వేసినటువంటి విధానం చూస్తే మనందరికీ ఈ రోజుకు కూడా ఆదర్శనీయమైంది. మండన మిశ్రుడి ఇంటికి స్వయంగా ఆయనే వెళతాడు. మండన మిశ్రుడు శంకరుల దగ్గరికి రాలే, మండన మిశ్రుడిని వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళతాడు. మండన మిశ్రుడి ఇల్లు ఎలా ఉంటుంది అని అడిగితే ఒకరు చెప్తారు, ఆ ఇంటి బయట ఒక చిలుక ఉంటుంది, ఆ చిలుక ఎక్కడైతే ఉండి శృతి ప్రమాణం స్వతః ప్రమాణం అంటుందో అదే మండన మిశ్రుడి యొక్క ఇల్లు అని. అంటే శృతి అని అంటే వేదము అని, అంటే కర్మనే సిద్ధాంతము, కర్మనే ప్రమాణము అని చిలుక కూడా చెప్తుంది మండన మిశ్రుడి యొక్క సమక్షంలో. ఇక మండన మిశ్రుడు చెప్పాలా, ఆయన కర్మ సిద్ధాంతానికి ప్రతిరూపం ఆయన. కాబట్టి శంకరులు ఆయన్ని వెతుక్కుంటూ మండన మిశ్రుడి దగ్గరికి వెళతాడు. మండన మిశ్రుడి ఇంటికి వెళ్ళి గడప దగ్గర నిలబడితే కుతో ముండి అంటాడు ఆయన, ఈ బోడిగుండె ఎక్కడి నుంచి అని. అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా వ్యంగ్యంగా సాగుతూ ఉంది. ఎందుకంటే వయస్సులో శంకరులు చాలా చిన్నవారు. అప్పట్లో సన్యాసులు అని అంటే చాలా ఒక అల్పభావన ఉండేది. ఈరోజు కూడా ఉందనుకోండి, ఈరోజు ఏం మారిందని చెప్పలేను, కానీ ఆ రోజు ఒక రకమైన అల్పభావన. ఎందుకనంటే బౌద్ధ భిక్షువుల వల్ల వేద ధర్మము గ్లాని అవుతున్నటువంటి సందర్భంలో అసలు సన్యాసము అని అంటే వెర్రితలలు వేసేదా అనిపించుకునేటువంటి ఒక అసహ్య భావన, ఒక ఏహ్య భావన సమాజంలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి సమయంలో శంకరులని కూడా మండన మిశ్రుల వారు కుతో ముండి బోడిగుండె ఎక్కడి నుంచి అన్నట్టుగా ఆయన వ్యంగ్యంగా అడిగారు. శంకరులు దానికేమీ ఆలోచించలే. ఆయనేమి ఖిన్నుడు కాల, ఆయనేం భిన్నుడు కాల. ఆయనకి ఆలోచనే వేరు. ఆయన యొక్క తన అనే భావనే లేదు, నేను అనే భావనే లేదు. ఆయన కుతో ముండి అనగానే ఈ బోడిగుండె ఎక్కడి నుంచి అనగానే తవ గళాత్ అన్నారు ఆయన. అంటే నీ మెడ పైన ఉండేదే బోడిగుండయ్యా అన్నాడు ఆయన. ఆయనకు కూడా గుండు ఉంటుంది సురేశ్వరులకి, మండన మిశ్రుడికి. ఏంటంటే ఆయన కూడా కర్మఠుడు కదా, శిఖ పెట్టుకొని బోడిగుండు చేసుకుంటాడు. ఈ బోడిగుండు ఎక్కడిదే నువ్వు అడుగుతావేంటి, నీ మెడకాయ మీద ఉండేదే నీ బోడిగుండు అన్నారు ఆయన. ఎంత మేధావులు చూడండి ఇద్దరు. ఈ మేధావితనం మనకు కోనసీమలో కనపడుతూ ఉంటుంది. నేను మొట్టమొదట వెళ్ళినప్పుడు ఒక రోడ్డు పక్కన ఆగితే, కోనసీమ మంచి ప్రాపర్ కోనసీమ, అంబాజీపేట ఆ ఏరియాల్లో చాలామంది చెప్పేవారు, కోనసీమలో కర్రలతో కొట్టుకోరండి, బుర్రలతో కొట్టుకుంటారండి. ఏడా బుర్రలతో ఎలా కొట్టుకుంటారా బాబు అంటే 2 తలకాయలు కొట్టుకుంటారు. కాదండి, మీరు చూద్దురు కానీ ఎప్పుడైనా అవకాశం వస్తే చూపిస్తామని అన్నారు. సరే మేము వెళ్తుంటే ఆయన ఆపాడు. ఆపితే ఒక కొట్టు ఉంది అక్కడ, ఆ షాపులో బడ్డీలో, ఆ కిళ్ళి బడ్డీలాగా చిన్న కొట్టు, అక్కడ అన్నీ ఇస్తూ ఉంటారనమాట ఆయన. అయితే ఒక ఆయన వెళ్ళి నాకు పాన్ కావాలి అంటే, బీడ అంటారు కదా, పాన్ వేస్తారు కదా, దాన్ని తమలపాకులు అన్నీ వేసి చుట్టిస్తారు, దాన్ని తాంబూలం, అది కావాలి అని అంటాడు. సరే ఆయన తమలపాకులు తీసుకుని తుడుస్తూ అది తయారు చేస్తూ ఉంటాడు. ఈలోపు ఈ వెళ్ళినటువంటి కస్టమర్ ఏంటనంటే కొనుగోలుదారు అక్కడ అరటిపళ్ళు గెల ఉంటే దాని మీద చేయి వేస్తాడు. అది బాగా మగ్గి ఉంటుంది పళ్ళు. ఈ కొట్టువాడు అంటాడు, పళ్ళు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి అన్నాడు. అంటే వాడు కొట్టువాడు చెప్పింది ఏంటంటే, నువ్వు బాగా పండిపోయి ఉన్నాయి, చెయ్యి జాగ్రత్తగా పోయి పళ్ళు రాలిపోతాయని వాడిది. కానీ ఇంకొక అర్థం ఏంటంటే, నీ పళ్ళు రాలుతాయని ఇంకొక అర్థం.